16 రోజులుగా కరెంటు కట్ అయిపోయిందంట. సూర్యాపేట జిల్లా మామిళ్ళ గూడెంలో సాగుకు నిలిచిన కరెంటు సరఫరా, నీళ్లు లేక ఎండిపోతున్న పొలాలు, విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద రైతుల ధర్నా. కరెంటు మంచిగా ఇస్తున్నాం మేము, నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం మేము. ఎక్కడవా ఈయనది ఇలా చూపిస్తాగు నీకు, నీది చూపిస్తా. ఇగో గిదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు పోతుంది. చెప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కరెంట్ ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంపు సెట్లు నడవని చెప్తా వచ్చు ప్రచారం చేసినటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టేటట్టుగా మనం అధికారంలోకి వచ్చినట్టు ఈనాటి వరకు కూడా కరెంటు క్వాలిటీ కరెంట్ ఇస్తూ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇదే క్వాలిటీ కరెంట్ అంటే. కరెంటు సరఫరా లేక పంటలు ఎండిపోతుండడంతో సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్ళగూడెం సబ్స్టేషన్ను ముట్టడించిన రైతులు. క్వాలిటీ కరెంట్ అంటే గిట్లనే ఉంటుందా? ఏమండి బట్టి విక్రమార్క గారు, ఇట్లనే ఉంటుందా క్వాలిటీ కరెంట్ అంటే? ఆడ నువ్వు చెప్పే నీతులకు ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారానికి ఏమైనా సంబంధం ఉందా? 16 రోజులు అయిందంట కరెంటు పోయి, కరెంటు కట్ అయ్యి, పంటలు ఎండిపోతున్నాయంట. అలాయి క్వాలిటీ కరెంట్ ఇస్తున్నామని చెప్పేసి నువ్వు బేస్ వాయిస్ తోటి మైకులో చెప్పేంత మాత్రాన అది నిజం అవుతుంది? అబద్ధం. అందుకే చెప్పే కదా, అబద్ధాలు చెప్తురు. ఇలా పుట్టుకనే అబద్ధం, ఇలా రాజకీయమే అబద్ధం, కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధం, మొత్తం అబద్ధాలు. అంత మంచిగా అబద్ధం చెప్తున్నారు చూసినావా? మీరు నమ్ముతురా?